హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు మ్యాగీ కానీ ఇప్పి ఇలా ఏం చేసినా కూడా నార్మల్గా సూపీ నూడిల్స్లా చేస్తాము, ఆర్ ఎల్స్ ఇలా నార్మల్గానే చేసేస్తాం కదా వెజ్జెస్ వేసి. బట్ నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి, యూ విల్ లవ్ ఇట్. స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ స్క్రాంబుల్ చేసేసుకోండి. ఇలాగా కొంచెం ఉక్కిరిలాగా చేసుకున్న తర్వాత ఎగ్స్ మరీ చిన్న చిన్నగా చేసేయొద్దు, అలా కొంచెం పెద్దగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోండి. నేను ఏం వేయట్లేదు బికాజ్ నాకు అలానే ఇష్టం. సో సాల్ట్ పెప్పర్ వేసుకొని మీరు కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టాక అదే బాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. నేను ఇక్కడ చిల్లీస్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ నెక్స్ట్ ఆనియన్ వేసాను. కొంతమంది గ్రీన్ పీస్, బీన్స్ కానీ లేకపోతే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఓకే, సో ఇదంతా వేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే వెజిటేబుల్స్ ఏదైనా సరే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట దీంట్లో. సో దాన్ని బట్టి మీరు ఫస్ట్ ఇచ్చిన మ్యాగీ మసాలా ఏదైతే ఉంటుందో అది దీంట్లో వేసేసుకోండి. దీంట్లో మనం ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఎగ్స్ ఒక్కటే. ఒకవేళ వెజిటేరియన్ ఎవరైనా అయితే కనుక ఎగ్స్ తీసేసి సో రిమైనింగ్ అంతా వెజ్ లాగా ట్రై చేయొచ్చు. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలానే బాగుంటుంది. నార్మల్గా అయితే మనం వాటర్లో ప్యాకెట్ అండ్ నెక్స్ట్ అలానే ఇది కూడా వేసేసిన తర్వాత ఒక 2 minutes 3 minutesలోనే అయిపోతుంది కదా. కానీ సూపీ న్యూడిల్స్తో పాటు ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ పెద్ద టైం ఏం తీసుకోదు. అది మీరు వాటర్లో అది బాయిలింగ్ పెట్టేసి ఈలోపు మీరు వెజిటబుల్స్ ఫాస్ట్గా కట్ చేసుకుంటే అది బాయిల్డ్ అయ్యేలోపు ఈలోపు వెజిటబుల్స్ అని రెడీ అయిపోతాయి. జస్ట్ ఇవి ఫ్రై చేసుకోవడానికి ఒక 2 to 3 minutes టైం పడుతుంది అంతే. సో ఓవరాల్గా మీరు 10 to 15 minutesలో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి స్టార్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఇలా ఒక్కసారి ట్రై చేసి మీరు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.